భారత్ బంగ్లాదేశ్ మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులు టీ20 వరల్డ్ కప్ సమస్యగా మారాయి. ముఖ్యంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్కు ఇబ్బందికరంగా మారాయి. బంగ్లాదేశ్లో హిందువుల హత్యలను సాకుగా చూపుతూ ఆ దేశ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పించిన బీసీసీఐకి మీ దేశంలో వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడబోమని చెప్పి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. దీంతో ఐసీసీ కూడా ఇరుకున పడింది. బంగ్లాదేశ్లో హిందువుల హత్యల వ్యవహారాన్ని ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్కు ముడిపెట్టి దూకుడుగా వ్యవహరించిన బీసీసీఐకి ఆ దేశ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. వచ్చే నెలలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లను భద్రతా కారణాలకు సాకుగా చూపుతూ భారత్ నుంచి మార్చాలని ఐసీసీని కోరింది. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ విజ్ఞప్తిపై స్పందించి తప్పని పరిస్థితి ఐసీసీకి ఎదురవుతోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తిపై ఐసీసీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే బంగ్లాదేశ్ లేకుండా భారత్లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించే పరిస్థితి కూడా లేకపోవడంతో ఈ మెగా టోర్నీ షెడ్యూల్లో ఐసీసీ మార్పులు చేస్తోంది. బంగ్లాదేశ్ ఆడాల్సిన మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు మారుస్తూ కొత్త షెడ్యూల్ను ఐసీసీ సిద్ధం చేసినట్లు సమాచారం. దీన్ని త్వరలోనే విడుదల చేయబోతోంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా షెడ్యూల్ మారుస్తున్న ఐసీసీ భారీ నష్టాలు ఎదుర్కోక తప్పేరలేదు. ఫిబ్రవరి 7న టీ20 వరల్డ్ కప్ భారత్లో ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్లో వేదికల్ని కూడా భారీ ఎత్తున సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో షెడ్యూల్ మార్పు వల్ల ఇటు భారత్లో అటు శ్రీలంకలో రెండు చోట్ల ఐసీసీకి ఆర్థికంగా నష్టం తప్పదు. అయినా ఐసీసీ అలాగే ముందుకెళ్లక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. లేకపోతే టీ20 వరల్డ్ కప్ను సకాలంలో నిర్వహించలేకపోయారన్న అప్రదను ఎదుర్కోవాల్సి తప్పదు. దీంతో ఐసీసీ ఆర్థిక భారాన్ని కూడా భరించి షెడ్యూల్లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్ను ఇవాళ రేపట్లో ప్రకటించే అవకాశం ఉంది.